ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇచ్చిన ట్రావెల్ బ్లాగ్. ఈరోజు అయితే మనం మినీ టిబెట్ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఒడిస్సా బార్డర్లో అవుతున్నాం. మన బ్యాక్ సైడ్ ఉండేది పాతపట్నం, మన ఫ్రంట్ సైడ్లో ఉండేది పర్లాకిమిడి, అండ్ ఇది గండాయితీ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వే. అలానే మహేంద్రగిరి రివర్ ఇదే అనమాట, మహేంద్ర తనియా రివర్. ఈ మహేంద్ర తనియా రివర్ అనేది మనం పాత ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. శివరాత్రి టైంలో మహేంద్రగిరి ట్రెక్కింగ్ వెళ్ళాం కదా, ఆ వీడియోలో అయితే ఉంటుంది, అది చూడండి. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా మినీ టిబెట్కి అయితే వెళ్తున్నాం, చంద్రగిరి అనమాట. అది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి, ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే ఉంటుందని కోరుకుంటున్నాను. మనోడు కూడా ఇచ్చిన ట్రావెలింగ్ నాకు పోటీగా అయితే పెట్టాడు, చూద్దాం ఎంతవరకు వెళ్తాడండి. అది కొంచెం కష్టంలే, ముందు మా ఛానల్ లైక్ అవ్వండి. ఓకే, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి. అదేంతో 1900 తెలియదు కానీ వర్షం కూడా స్టార్ట్ అయింది. ఎలా ఉంటుందో ఈస్టర్న్ ఘాట్స్లో అయితే పెట్టింగ్ నెట్ వన్ కింగ్స్ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఓకే, ఇప్పుడైతే మనం ఒడిస్సాలో అయితే ఒక ఏదైనా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. రైట్గా ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఒకసారి చూడు. పాతపట్నం నుంచి 81 కిలోమీటర్లు ఉంది, 81 డిస్టెన్స్ అనమాట. ఇక్కడి నుంచి మన బ్రిడ్జ్ బోర్డర్ నుంచి 81 కిలోమీటర్లు ఉంది. ఈ వర్షంలోన ఈస్టర్న్ ఘాట్స్ అడవుల్లో ట్రెక్ అండ్ బైక్ రైడ్ అనేది ఎలా ఉంటుందో అయితే ఎక్స్ప్లోరింగ్లో చూద్దాం. ఇప్పుడు మన బండి డ్రైవ్ అంటుంటే హెచ్ఎఫ్ డీలక్స్ ఎప్పుడు మనం చేసే రొటీన్ వెహికల్ ఇది. మీ సపోర్ట్ ఉంటుంది అయితే నేను ఆశిస్తున్నాను. లేదా పర్లాకిమిడి ఎస్పీ ఆఫీసు దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకోవాలన్నమాట. రైట్ సైడ్ టర్నింగ్, లెఫ్ట్ సైడ్ వెళ్తే క్వార్టర్ ఏరియాకి వెళ్ళిపోతాం, క్వార్టర్ సైడ్. అలానే మనం ఇక్కడ జగన్నాథ స్వామి రథయాత్ర కూడా తీసామన్నమాట, చూడొచ్చు మీరు తర్వాత. ఇలా వచ్చారా తెంగండి అని చెప్తాడు పట్నాయక్ బ్రో. సారీ పట్నాయక్. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? వస్తారు యూట్యూబ్లో వస్తారు. మినీ టిబెట్కి వెళ్తుండగా మినీ అంబులెన్స్ తగిలింది. అయితే మన ప్లాన్లో చిన్న చేంజ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఫాల్స్కి అయితే మనం వెళ్తున్నాము. ఇది మన పర్లాకిమిడి నుంచి 30 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుందన్నమాట. శ్రీకాకుళం నుంచి అయితే 98 కిలోమీటర్లు అనమాట ఈ వాటర్ ఫాల్స్. చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడైతే మనం గండాయితీ వాటర్ ఫాల్స్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. గండాయితీ వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి 9 కిలోమీటర్లు. మనమైతే రాయగఢ్ రూట్ నుంచి అయితే వెళ్ళబోతున్నాం. గండాయితీ వాటర్ ఫాల్స్ నుంచి కూడా దగ్గర 8 కిలోమీటర్ డిస్టెన్స్ తగ్గుతుంది. వీలైతే అదే రూట్ అయినా వెళ్తాను. జంక్షన్ దగ్గర మనం రైట్ సైడ్ టర్న్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి 9 కిలోమీటర్లు అని బోర్డు ఉంది, కానీ 10 కిలోమీటర్ల దగ్గర వస్తుంది. అలానే ఇటు నుంచి మహేంద్రగిరి వెళ్ళొచ్చు, అలానే మనం అనుకున్న మినీ ఇండియన్ టిబెట్కి కూడా వెళ్ళొచ్చు. కానీ ఇటు నుంచి వెళ్తే కొంచెం రూట్ బాగోదు, లేకుంటే ఆల్మోస్ట్ అంతా సూపర్ వే అనమాట, షార్ట్ కట్. మనమైతే రాయగఢ్ అనే రూట్ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ వీడియో కంప్లీట్ చేసుకున్న తర్వాత పార్ట్ 2 కింద రాయగఢ్ వీడియో నుంచి ఘాట్ రోడ్లు వెళ్ళి వెళ్ళిపోవడమే. మినీ చిన్న చిన్న ఘాట్లు ఉంటాయి అనమాట ఆ రూట్లో. మెయిన్ రోడ్ నుంచి 5 కిలోమీటర్ల లోనికి వస్తే ఇక్కడ రూట్ ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్న మహేంద్రగిరి వాటర్ ఫాల్స్ అనేసి అందరు లోనికి వెళ్ళిపోవడమే స్ట్రైట్గా. చాలా బాగుంటుంది అనమాట వే అనేది కూడా. ఫుడ్ అనేది మీరు ఇబ్బంది పడాలి, చూసుకోండి. ఇప్పుడైతే మనం వాటర్ వచ్చే ప్లేస్కి అయితే వెళ్దాం. ముందుగానే వాటర్ ఫాల్స్లోకి వద్దు, వాటర్ వచ్చే ప్లేస్కి అయితే చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ అయితే మనం వాటర్ వస్తుంది, గండాయితీ వాటర్ ఫాల్స్కి ఎటు నుంచి వాటర్ వస్తుందో ఆ ప్లేస్లో అయితే ఉన్నాం అనమాట. ఇదే ఆ వే ఆఫ్ పాసింగ్, చాలా పెద్దది, దొరుకుతున్నారు, జాగ్రత్తగా వెళ్ళాలి ఎవరు చూసారు. అంటే నార్మల్ ఆల్రెడీ రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా ఫుల్ హెవీ రేంజ్లో అయితే మాత్రం ఇక్కడ వరకు వచ్చేస్తుంది అనమాట. చాలా హెవీగా ఉంటుంది వాటర్. ఆ టైంలో నో ఎలా అనమాట ఇక్కడికి ఎంట్రీ. చూడండి, చాలా అదే స్కిప్ చేయమాకండి, చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. పార్క్ కింద కన్వర్ట్ చేశారు. చూసారు కదా, తూర్పు కనుమల్లో ఉందన్నమాట ఈ గండాయితీ వాటర్ ఫాల్స్. చుట్టుపక్కల కొండలే, ప్రశాంతమైన వాతావరణం. అలానే మన ఆంధ్ర బార్డర్ ఒకే దగ్గర ఉంటుంది, ఒడిస్సా బార్డర్ కన్వర్టింగ్ అనమాట ఈ ఏరియా. మనం వాటర్ ఫాల్స్లోకి అయితే పార్కింగ్ ప్లేస్ ఉంది, చూసుకోలేదు నేనైతే, బయట పెట్టేశాను. వాళ్ళు హెల్మెట్ కొట్టకపోతే పర్లేదు, హెల్మెట్ కొడితే ఇబ్బంది. అలానే స్నాక్స్ కోసం కూడా ఇక్కడ ఉన్నది. చాలా డెవలప్మెంట్ అయితే చేశారనమాట వాటర్ ఫాల్స్ది. ఇంత డెవలప్మెంట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. వర్షాకాలంలో తడకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. లవర్స్తో ఎవరు వచ్చినా సరే
చూడొచ్చు. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అయితే చాలా ఎక్విప్మెంట్స్, పార్క్ మొత్తం డిజైనింగ్ మారిస్తాడు అనమాట. నేను వచ్చింది 2015. అరే నేను పుట్టింది కూడా ఇప్పుడు కాదురా, నేను 1995 అంటున్నా. పార్క్ చూపించినామా? ఫస్ట్ వాటర్ ఫాల్స్ చూస్తారా? మీకు ముందు వాటర్ ఫాల్స్ చూపిస్తాను. చూడండి ఇటు చేసిన ఎంజాయ్ అనకు కూడా క్యాండిల్. ఎవడ్రాడా? ఓకే ఓకే ఓకే. గ్రమ్మ ఏముందబ్బా ఫీల్, అది కదా ఫీల్. అయితే వాటర్ ఫాల్స్కి వస్తే రైనీ సీజన్లోనే రావాలి, కానీ మన సేఫ్టీ అయితే మనం ముఖ్యం. ఎందుకంటే ఎవడు పట్టించుకోడు అనమాట ఏం జరిగినా. ఇక్కడ చాలామంది గెంతున్నారు, అంత రిస్క్ చేయొద్దు మనం. ఒక ఫీల్ అయితే వస్తుందన్నమాట. చూడొచ్చి వాటర్ లాగా వెళ్తుంది, ఒక అవసరం ఫీల్ అయితే ఉంటుందబ్బా. వాటర్ ఫాల్స్ గండ అయితే అనేది ఒక మోరే, ఇంకా మోరల్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఇది ఆవిడ ఈతుకుంటున్నాడు, అంత ఫ్లోటింగ్ వస్తున్నా సరే ఆడు ఈతండి. అంత ఆడికి ఏటన్నాలో మనకు తెలియదులేండి, మనకు వద్దు ఆడు ఏటన్నా. అలానే చాలా చాలా బాగుంటుంది అనమాట గండైతే వాటర్ ఫాల్స్. ప్రతి ఒక్కరు విజిట్ చేయాలి. చూడండి ఈ వెడ్డింగ్ షూట్స్, అలానే ప్రీ షూట్స్, మూవీ షూట్స్ ఏదైనా ఇక్కడ అవసరమే. అది వేరే లెవెల్ నేనైతే చెప్తాను. ఇప్పుడైతే కొంచెం మనం ఎంజాయ్ చేద్దాం. ప్రతిదీ నేను మీకు చూపిస్తే నువ్వు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నావు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడైతే ఎంజాయ్మెంట్లో ఉన్నాం. చూడొచ్చు. బాగానే యాస్ట్రాలు దొరుకుతున్నావుగా. ఇదో స్వర్గంలో జలకళ ఆడినట్టుగా ఉంది. ఇక్కడ చూస్తే జంటలు ఉన్నాయి, అలానే దేవకన్యలు అనుకుంటా చాలామంది ఉన్నారనమాట. చాలా బాగుంది, వేరే లెవెలే. చూడొచ్చు దేవకన్యలు వచ్చారు, స్వర్గంలోకి వచ్చేటట్టు ఫీల్ వచ్చినట్టు చేశారు. ఆ వేవ్స్ నుంచి వచ్చే గాలిలో వచ్చే చిలుకలు ఒక లెవెల్ అవసరం అని చెప్పాలి. ఇప్పుడైతే చాలా డేంజర్, చూసుకోవాలి. ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది, మీద వర్షం పడింది. స్టే వాచ్ స్కిప్ చేయమాకండి. ఆల్రెడీ మనం దేవకన్యలతో జలకలాడడానికి నెగ్గాడు, లాగేస్తుంది పడి.
ఉన్నట్టుండి ఒక్కసారి ఫ్లోటింగ్ ఎక్కువైంది, అందరం ఒడ్డెక్కేసాం. ఎందుకంటే మీద వర్షాలు పడుతున్నాయి కదా ఈస్టర్న్ ఘాట్స్లో, ఏం మాత్రం ఏం జరిగినా ఏం చెప్పలేం. అలానే దేవకన్యలు కూడా ఎక్కిపోయారు. సారీ అలాగ అంటున్నాను, నేను ఏమనుకోకండి, జస్ట్ ఆ మాత్రం ఫన్ ఉంటుందని, ఎవరిని బ్యాడ్గా కాదు. ఇప్పుడైతే మనం చిన్న చిన్న షూట్స్ చేసామన్నమాట ఫ్రెండ్షిప్ బ్లాగ్ కింద. చూడవచ్చు, నచ్చినట్టుగా అయితే అది దానికి ఒక లైక్ ఒక కామెంట్ వేయండి. ఇప్పుడైతే చాలా వేరియేషన్స్లో అయితే మీకు తీసాము, గెచ్చలుగా ఉంటుంది అనమాట ఇక్కడ. ఇదేం బాగా చెప్తున్నాం కదా, ఏమీ డిసప్పాయింట్ అవ్వకండి, ఏమీ ఇబ్బంది పడే ఆప్షన్ కూడా ఉండదు. ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇది ఒక వేరే లెవెల్. ఈ వాటర్ ఫాల్ అనేది ఎవరు మర్చిపోరు, లైఫ్లో ఒకసారి విజిట్ చేసినా చాలు, ప్రతిసారి చేయాల్సిన పని లేదు అన్నట్టు ఫీల్ అయితే ఉంటుంది. చాలా పీస్ ఆఫ్గా ఉంటుంది అనమాట. చూసారా మేఘాలు వచ్చి పడుతున్నాయి మీద, మేఘాలు కాదులేండి వచ్చే వాటర్ ఏది ఒకటి మీదకి. బాహుబలి షూట్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను చూస్తే చూడండి, అంత ఇవ్వలే అండి, ఒక ఫీల్ అయితే ఉంటుంది. అమ్మో ఇలా ఉందా అనేసి ఈ పార్క్లో చూస్తే చాలా బాగుంది కూడా ఇక్కడ పార్క్ కూడా. అన్ని విషయాల్లోకి కూడా మనం టైం అయిపోతుంది, క్లోజింగ్ టైం కదా, అందువల్ల ఎవరు లేరు, లేకపోతే చాలామంది ఉండు. ఇది డైనింగ్ హాల్ అనమాట. ఎవరైనా లంచ్ చేయాలనుకుంటే అక్కడ తినొచ్చు, అక్కడ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉంటాయి. ఇప్పుడైతే మీదకి వెళ్దాం అనుకుంటే అది క్లోజ్ చేశారు. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయడానికి రావచ్చు, కానీ ఎవరు సేఫ్టీ వాళ్ళు చూసుకుంటే బెటర్. సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తే మనకి ఇబ్బంది ఉండదు, మన వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే చూడొచ్చు ఎంత పాలు వచ్చి పడతాను ఈ కొండ మీద నుంచి అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. సూపర్ అని చెప్తాను నేను. ఫైనల్లీ గంట అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వర్షం గుర్తపడలేంగింది, వర్షం వచ్చి చాలా వర్షం వచ్చి కలిపెట్టి అమ్మాయి గోయింగ్ వర్షకాయల పనికి. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? యూట్యూబ్ లో వస్తుంది, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వెడ్డింగ్ షూట్లు అయితే చాలా డౌట్ ఉన్నాయి ఇక్కడ. అలానే ఈ రెయినీ సీజన్లో ఇస్తే కొంచెం డేంజరు. రెయినీ సీజన్ రావడానికంటే మెయిన్ వింటర్ సీజన్లో రావడానికి ట్రై చేయండి. చేతిలో వణికేస్తాను, తెల్లారి దండ తేడా అయిపోతుంది చూడండి, ఊరికంటే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు చాలా వీడియోలు అయితే వస్తాయి మన ఛానల్లో. అంతవరకు అరే మాట్లాడుతాను బే, అంతవరకు బెల్ ఐకాన్ నొక్కి ఉంచితే ప్రతి అప్డేట్ మీకు వస్తుంది. గంట కొట్టాలి, గంట చెప్పు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫైనల్లీ మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా గండైతే వాటర్ ఫాల్స్కి రావాలనుకుంటే మాత్రం ఈ రెయినీ సీజన్లో వస్తే బెటరే. ఎవరు సేఫ్టీ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటండి, ఎందుకంటే చాలా ఫ్లోటింగ్ అయితే ఉంది, చూస్తున్నారు కదా మీరు. ఇంకా రాబోయే రోజుల్లో ఫుల్ వర్షాలు కాబట్టి ఏం జరుగుతుందో ఎవరికి లేదు. సేఫ్టీ ప్రికాషన్స్తో వస్తే మాత్రం ఎవరు సేఫ్. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 6 గంటతో క్లోజ్. మేము అక్కడ బట్టలు మారుకునే టైంలో క్లోజ్ చేస్తున్నాడు అయ్యా, డాడీ గేట్ వేసేస్తుండ, గేట్ తీసినాడు. ఏం ఉండదు, చాలా పీస్ ఆఫ్ ఉంటుంది అనమాట.